హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతూ వస్తున్నాయి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రైతులు, విద్యార్థులు, మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర పథకాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబుర్ను అయితే అందించింది. ఇక ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఆ యొక్క పెన్షన్లు అందరికీ కూడా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు అర్హతను బట్టి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా 4,000 రూపాయల వరకు అయితే పెంపొందించి ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి వారందరికీ 4,000 రూపాయల పెన్షన్ అనేది కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఇక కొత్తగా అప్లికేషన్లు అనేది కూడా ప్రారంభం కాబోతున్నాయి. మే 1వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అనేది కూడా ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఇక పర్సంటేజ్ని బట్టి 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు, 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్లు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి, అదేవిధంగా బ్యాంకు ఖాతాలు ఏవైనా ఉన్నట్లయితే లింక్ అనేది కూడా చేసుకోండి. అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది కూడా త్వరలోనే రైతుల ఖాతాల్లో విడుదలవుతాయి. ఇక కాకపోతే పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తూనే ఉన్నారు. ఇక ఖచ్చితంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు అయితే అర్హతను బట్టి పెన్షన్ అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.